ఇవాళ ప్రధానంగా ఏకాదశి. చాంద్రమానంలో శుక్లపక్షంలో కృష్ణపక్షంలో 2 పర్యాయములు కూడా ఏకాదశి తిథి వస్తుంది. ఏకాదశి అంటేనే 11వ తిథి కాబట్టి ఏకాదశి అని ఒక పేరు. ఏకాదశి అన్న మాటకి అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకున్నప్పుడు ప్రధానమైన అర్థం ఏది అంటే 11ంటిని నిగ్రహించాలి. అధోక్షజుడు అని శ్రీ మహావిష్ణువుకి పేరు. అధోక్షజుడు అంటే ఇంద్రియములకు ఆయన అధిపతి. మనకి 3 అవస్థలు ఉంటాయి: జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అని. జాగ్రత్త అంటే ఇంద్రియములతోటి మనసుతోటి మెలకువగా ఉండి కార్యకలాపాలన్నింటినీ కూడా నిర్వహిస్తాం. స్వప్నావస్థ అంటే నిద్రపోతూ ఉంటాడు కానీ ఇంకా గాఢ నిద్రలోకి వెళ్ళలేదు కాబట్టి మనసు ఆత్మలోకి ప్రవేశించకుండా స్వయంగా ఇంకా తనంత తాను సృష్టి చేస్తూ ఉంటుంది. అందుకని కాశీ కనపడుతుంది, విశ్వనాథలింగం కనపడుతుంది, వెంకటాచలం కనపడుతుంది, ఏదో పని మీద వెళ్ళినట్టు ఉంటుంది, భయం కలుగుతుంది, ఎవరో దొంగల మీద పడ్డట్టు అనిపిస్తుంది, అన్నీ కలుగుతూ ఉంటాయి. అది స్వప్నావస్థ. అక్కడ మనసు ఇంకా తెలివిగా ఉంది. మూడవ దాన్ని సుషుప్తి అంటారు. సుషుప్తి అంటే ఇంకా అక్కడ మనసు మెలకువగా లేదు. ఆ మనసు మెలకువగా ఉండకుండా ఆత్మలోకి ప్రవేశించినటువంటి స్థితి. ఇంకా అక్కడ ఆత్మ ఒక్కటే ఉంది కానీ జ్ఞానము చేత తెలుసుకోలేదు. గాఢ నిద్ర, అది సుషుప్తి. ఇందులో మనం కార్యకలాపాలన్నింటినీ నిర్వహించాలి అంటే, వివిధ పనులు చెయ్యాలి అంటే ప్రధానంగా ఇంద్రియములు మనసు తెలివిగా ఉండాలి. ఈ ఇంద్రియములు మనసు తెలివిగా ఉన్నటువంటి స్థితికి జాగ్రత్త అని పేరు. అందుకే ఉదయం తెలివి రాగానే శ్రీహరి 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 అని 3 మాటలు అన్న తర్వాత నిద్రలేస్తాడు. ఎందుకనంటే ఇంద్రియములకు ఆయన అధిపతి కనుక. ఇంద్రియములు 10, జ్ఞానేంద్రియములు 5, కర్మేంద్రియములు 5. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము ఇటువంటి జ్ఞానేంద్రియములు 5. కాళ్ళు, చేతులు మొదలైనటువంటివి కర్మేంద్రియాలు 5. ఈ 5, 5, 10, 11వది మనస్సు. ఈ మనస్సు ఏం చేస్తుంటుందంటే ఈ ఇంద్రియముల ద్వారా సమస్త సుఖములను అనుభవిస్తూ ఉంటుంది. ఇంద్రియముల ద్వారా తెలుసుకుంటుంది కాబట్టి వాటికి జ్ఞానేంద్రియములని పేరు. కంటితో చూసి ఆయన ఫలానా అని గుర్తుపడతాం, అందుకని తెలుసుకుంటోంది కాబట్టి కన్ను జ్ఞానేంద్రియం. వాసన తెలుసుకోవడానికి ఉపకరిస్తోంది కాబట్టి ముక్కు జ్ఞానేంద్రియం. రుచి తెలుసుకోవడానికి ఉపయోగిస్తోంది కాబట్టి నోరు జ్ఞానేంద్రియం. స్పర్శ తెలుసుకోవడానికి పనికొస్తోంది కాబట్టి చర్మము జ్ఞానేంద్రియం. అట్లా తెలుసుకుంటూ ఉన్నాయి కాబట్టి వీటికి జ్ఞానేంద్రియములని పేరు. ఈ జ్ఞానేంద్రియములు తెలుసుకోవడానికి పనికొస్తే పనులు చెయ్యడానికి కర్మేంద్రియాలు పనికొస్తాయి. ఈ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఎప్పుడూ కూడా సుఖాన్నే కోరుకుంటూ ఉంటాయి. అవి శాస్త్రమునకు కట్టుబడి అనుభవిస్తున్నామా, శాస్త్రమునకు కట్టుపడకుండా అనుభవిస్తున్నామా అన్న దానితో ఇంద్రియాలకి మనసుకి సంబంధం ఉండదు. ఎప్పుడూ మనసు కోరేది ఏంటంటే నాకు సుఖంగా ఉండాలి, నాకు సంతోషంగా ఉండాలి. దానికి పాపకర్మ అని ఒక విభాగం ఉంటుంది. పాపకర్మ అంటే ఈశ్వరుడు చెయ్యవద్దు అన్న పని. ఈశ్వరుడు చెయ్యవద్దు అన్న పని చేయవలసిన అవసరం ఏముంది? చేయకుండా మానేస్తే పోతుందిగా. అంటే చెయ్యకుండా మానేయండి అన్న పని చెయ్యడానికి ఉత్సాహం ఎందుకు కలుగుతుందంటే అట్లా చేసినప్పుడు ఇంద్రియాలకి మనసుకి కొంత మేత ఉంటుంది. అంటే ఏదో ఇంద్రియాలకి కొంత సుఖం ఉంటుంది, మనస్సుకి కొంత సుఖం ఉంటుంది. అట్లా కంటికి చూడడానికి ఏదో సంతోషంగా ఉంటుంది, చెవికి వినడానికి ఏదో సంతోషంగా ఉంటుంది, చర్మానికి ఏదో ముట్టుకోవడానికి సంతోషంగా ఉంటుంది. అది శాస్త్రం ఒప్పుకుందా? భగవంతుడు సంతోషిస్తారా అట్లాంటి పనులు చేస్తే? అన్నదానితో సంబంధం లేకుండా ఆ సుఖం కోసమని చెప్పి ఆ పని చెయ్యాలని తాపత్రయపడతాడు. అంటే పాపము చెయ్యాలి అంటే ఒక ఆసక్తి కలగాలి అంటే ఒక సుఖం ఉండాలి. అది శాస్త్రము, దైవము, గురువు వద్దన్న పని చేయించడానికి ఇంద్రియాలకు మేత ఉంటుంది. అందువల్ల పాపము చేస్తాడు.
వీటి నుంచి తిప్పడానికి ప్రయత్నం చేయడానికి ఏకాదశి అని పేరు. 5 జ్ఞానేంద్రియాలని 5 కర్మేంద్రియాలని మనసుని వెనక్కి తిప్పాలి. పాపము వైపుకి వెళ్లకుండా తనని తాను పరిశీలించుకునేటటువంటి రోజుకి ఏకాదశి అని పేరు. అందుకే ఈ లోకంలో దుర్లభమైనవి ఏవి అంటే 3 ఉన్నాయి అంటారు. స్వామి పుష్కరిణీ స్నానం, సద్గురు పాదసేవనం, ఏకాదశి వ్రతం త్యాపి త్రయం అత్యంత దుర్లభం. ఏకాదశి వ్రతం చాలా చాలా కష్టము అనడానికి గుర్తు ఏమిటంటే, ఏకాదశి వ్రతము అన్న మాటకు అర్థం ఏమిటంటే మిమ్ములను మీరు పరిశీలించుకొనుట.